ఈవెంట్ మరి కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈసోఫ్గూడ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి అడిషనల్ డీసీపీ రాహుల్ హెగ్డే గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. పుష్ప ఈవెంట్ ఫస్ట్ టైం ఇక్కడ మన హోమ్ గ్రౌండ్స్లో చేస్తున్నారు. దీనికి ట్రాఫిక్ ఎలా ఉంది సార్ ఆంక్షలు? ఓకే, దీనికి ఆల్మోస్ట్ మనం ఒక 200 ట్రాఫిక్ పోలీస్ పర్సనల్తో బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. కొన్ని ప్లేసెస్లో కొన్ని పార్కింగ్ ప్లేసెస్ కూడా తీసుకున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్. అక్కడ పార్కింగ్ పెట్టించడం జరుగుతుంది. అందరూ కూడా అక్కడనే పార్కింగ్ పెట్టాలి, రోడ్డు మీద ఎవరు కూడా పార్కింగ్ చేయవద్దు. దానికి కూడా మనము మెజర్స్ తీసుకుంటున్నాము. ఈ జానకమ్మ తోట అని ఉంది సవేరా ఫంక్షన్ హాల్ ఆపోజిట్, అది ప్లస్ మనకు సవేరా ఫంక్షన్ హాల్ లోపల కొంచెం ఉంది, మెహమూద్ ఫంక్షన్ హాల్ లోపల కొన్ని పార్కింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ పార్కింగ్స్ మనం ఐడెంటిఫై చేసాము. అక్కడనే పార్కింగ్ అందరూ చేసుకోవాలి. రోడ్డు మీద ఏమైనా పార్కింగ్ చేసి ఉంటే దాన్ని మనము క్రేన్ ద్వారా దీని ద్వారా లిఫ్ట్ చేసి తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తాం. అదే కాకుండా డైవర్షన్ పాయింట్స్ కొన్ని ప్లేసెస్లో మనం కంజెషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ కంజెషన్ పాయింట్స్లో అన్ని పాయింట్స్ పెట్టుకున్నాము. డైవర్షన్ నీడ్ బేసిస్ మీదనే ఏమైనా మనకు చాలా ఎక్కువ కంజెషన్ ఉంది, ఎక్కువ క్రౌడ్ రోడ్డు మీద వచ్చారంటే అప్పుడు ఓన్లీ టైం బీయింగ్ ఇది చేసుకుంటాం. యూసుఫ్గూడ బస్తీ ప్రజలకి విజ్ఞప్తి ఏమంటే యూసుఫ్గూడ బస్తీ అండ్ మనకు వెంకటగిరి కాలనీ నుంచి వచ్చే రోడ్డు, రేమత్ నగర్, ఇవన్నీ జంక్షన్స్ కొంచెం అవాయిడ్ చేస్తే ఆ టైంలో మనకు ట్రాఫిక్ పరంగా వాళ్ళకి చాలా కొంచెం స్లో మూవింగ్ ట్రాఫిక్ ఉంటుంది. అంటే ఈరోజు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఆంక్షలు ఉంటాయి సార్? ఈవినింగ్ 4 o'clock నుంచి ఈవెంట్ కంప్లీట్ వరకు ఉంటుంది. అంటే ఈవెంట్ వాళ్ళు మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నప్పుడు ఎంతమంది అభిమానులు వస్తారు, ఎన్ని పాస్లు ఇస్తున్నాం అనేది ఏమైనా డీటెయిల్గా చెప్పారు సార్? చెప్పారు వాళ్ళు కూడా. అంటే ఈ ఎంతమంది వస్తారనేది ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు చూసుకుంటున్నారు. మనకు వెహికల్స్ పరంగా చెప్పారు. ఇప్పటి వరకు మనకు ఒక 1000 2-wheelers వరకు పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అట్లనే ఒక 400 4-wheelers వరకు పార్కింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. చాలామంది అభిమానులు ఏంటంటే 2-wheelersలో 4-wheelers రాకుండా ఇక్కడ ఎందుకంటే మెట్రో స్టేషన్ అవైలబుల్లో ఉంది, మెట్రోకి రావచ్చు అని మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా? అవును, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకొని వస్తే వాళ్ళకి కూడా ఈజీ ఉంటుంది, మనకు కూడా ఈజీ ఉంటుంది. దేనికంటే వాళ్ళు పార్కింగ్ మళ్ళీ ఇక్కడ వెళ్ళి పార్కింగ్ ప్లేస్లో పెట్టి మళ్ళీ వాక్ చేసుకొని రావాల్సింది ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు, మనకు కూడా ఇబ్బంది ఉండదు. అంటే గతంలో చూసుకుంటే చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి, చాలామంది అనుకోకుండా వేల సంఖ్యలో వచ్చేసారు ఫ్యాన్స్. ఇప్పుడు అలాంటివి కంట్రోల్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మనం కూడా కొన్ని దీన్ని డీటెయిల్గా ప్లాన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. మన ఎక్కువ మందిని కూడా పెంచుకున్నాం, మన పోలీస్ పర్సనల్ కూడా పెంచుకున్నాము. ప్లస్ లాస్ట్ టైం కొన్ని ఏం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, దాన్ని మనం రెక్టిఫై చేసుకున్నాము. ఈ టైము మనం సక్సెస్ఫుల్గా ఈజీగా హ్యాండిల్ చేయగలం. చూసుకోవచ్చు, మనకి అడిషనల్ డీసీపీ రాహుల్ హెగ్డే గారు చెప్తున్నారు ఇక్కడ 2-wheelers కానీ 4-wheelers మీద వచ్చేవాళ్ళు పార్కింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే పార్క్ చేయాలి, రోడ్ల మీద పార్క్ చేస్తే డెఫినెట్గా వాటికి ఫైన్ ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన ఒక సూచన చేస్తున్నారు, మెట్రో అక్కడ అందుబాటులో ఉంది, మెట్రో స్టేషన్ పక్కనే ఉంది, వచ్చే అభిమానులు మెట్రోకి వస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ చందు గోపితో గంగాధర్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.